హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి. ఉగాది శుభాకాంక్షలు. మేము మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకున్నాం మీకు కూడా చూపిస్తాం, చూసేయండి. ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకొని దాని పైన పొట్టంతా తీసేసి సన్నగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మామిడికాయని. తర్వాత కొంచెం వేప ఆకులు ఉంటాయి కదా, వేప పువ్వు, దానికి పువ్వు ఉంటుంది కదా, వేప పువ్వు కొంచెం తీసుకోవాలి. కొంచెం గల్లుప్పు, కొత్త ఉప్పు తీసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకోవాలి. కొంచెం కారం కావాలి కాబట్టి ఒక ఎండుమిర్చి సరిపోతుంది, లేదు అంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం బెల్లం కూడా కావాలి. నెక్స్ట్ మేము ఇంకా ఎక్స్ట్రా ఏం చేస్తామంటే అరటిపండుని స్మాష్ చేసి వేస్తాం. నెక్స్ట్ పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాల్పప్పు అంటారు, అది కూడా వేస్తాం మేమైతే. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ని 1 by 1 మనం ఒక బౌల్లోకి తీసుకుందాం అనమాట. ఫస్ట్ మామిడికాయలు తీసుకున్నాం, తర్వాత కొంచెం వేప పువ్వు తీసుకున్నాం, తర్వాత కొంచెం గల్లుప్పు తీసుకున్నాను, కొంచెం చింతపండు, తర్వాత పుట్నాల పప్పు, లాస్ట్లో బెల్లం, కొంచెం అరటిపండు అన్నీ స్మాష్ చేసి బాగా కలుపుకుంటాం అనమాట. కలుపుకుంటే ఆ బెల్లం అనేది ఆ వాటరీగా అవుతుంది కొంచెం సేపు తర్వాత. అప్పుడు మనకి అన్ని రుచులు కూడా మీకు తెలుస్తాయి తింటూ ఉంటే. పులుపు, చేదు, వగరు, తీపి, కారం. ఈ వీడియోలో చిన్న ఒక ఎండుమిర్చి అనేది మిస్ అయింది, అది కొంచెం మీరు చూసుకోండి. అది కూడా యాడ్ చేస్తేనే మీకు ఫుల్ ప్లెజర్ అవుతుంది అన్నమాట. అన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటరీగా అవుతుంది, అప్పుడు తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.